అది దొంగల పనా లేక బాగా తెలిసిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారా? నల్గొండ జిల్లా రూపారెడ్డి మర్డర్ కేసులో ఇంకా మిస్టరీ వీడనేలేదు. కరడుగట్టిన దొంగలైతే దాడి చేస్తారు, అడ్డొస్తే చంపేస్తారు. కానీ 25 సార్లు పొడి చేస్తారా? ఆ కత్తిపోట్లే మిస్టరీ తేల్చే రూటుగా మారాయా? ఆల్రెడీ కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. ఇంతకీ వాళ్ళెవరు? డెకాయిట్ గ్యాంగా లేక తిన్నింటి వాసాలు లెక్క పెట్టే డేంజరస్ బ్యాచా? లెట్స్ వాచ్. రూపారెడ్డిని హత్య చేసిందెవరు? ఎందుకు? ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో దాడి చేశారు. పక్కాగా రెక్కి చేసే పంజా విసిరారు. 1-2 కాదు, ఆమె ఒంటిపై 25 కత్తిపోట్లున్నాయి. చెప్పటానికి వినటానికే ఒళ్ళు జలధరిస్తోంది. అంత పైశాచికంగా దాడి చేశారంటే ఇది ఎవరి పని? ఎందుకని? పగబట్టి పథకం ప్రకారం ఈ దారుణానికి తెగబడ్డారా, లేదంటే దోపిడీ కోసం దొంగల దుర్మార్గమా? ఈ 2 కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. నల్గొండ జిల్లా కొండెమల్లెపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ రూపారెడ్డికి 6 ప్రాణం. ప్రిన్సిపల్ గా, డైరెక్టర్ గా ఎంతో మంది స్టూడెంట్స్ కు భవిత బాటలేశారామె. స్కూల్ నుంచి 100 మీటర్ల దూరంలోనే రూపారెడ్డి ఇల్లు. ఎప్పట్లానే బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. బడి పిల్లల్ని కాదు, మొక్కలు సరిగా ఎదిగేలా చూసే మంచి వ్యక్తిత్వం అనే చివరి దృశ్యాలు ఇవే. వికసించిన గులాబీని ప్రేమగా చూస్తూ సరిగ్గా 5:05 లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లారామె. 6 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ గంటలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీ. ప్రముఖులు, పోలీస్ ఆఫీసర్లు నివాసముండే ఈ కాలనీలో భద్రత ఎక్కువ. వీధిలో ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. అవి పసిగట్టిన దుండగులు ఇంటి వెనుక సైడ్ లో ఉన్న గోడ దూకి లోనికి వెళ్లారని పోలీసులు గుర్తించారు. మరి చోరీ చేయటమే వాళ్ల టార్గెట్ అయితే రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికొచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? ఆమె స్కూల్లో ఉన్న టైంలోనే లాక్ బ్రేక్ చేసి దోచుకెళ్తారు కదా. కానీ అలా జరగలేదు. పైగా ఇంట్లో నగలు, ఖరీదైన వస్తువులేవి పోలేదంటున్నారు. అంటే దుండగుల టార్గెట్ రూపారెడ్డేనా? పాత కక్షలు, ఆర్థిక వివాదాలతోనే తెలిసిన వాళ్లే ఈ కాతుకానికి ఒడిగట్టారా? అనుమానితులుగా కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రూపారెడ్డి ఇంటిని స్వయంగా పరిశీలించారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డితో మాట్లాడారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు. సస్పెక్ట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా మనం కొంత సస్పెక్ట్స్ని కూడా కొంతమంది నారో డౌన్ చేసుకొని కొంతమందిని కూడా మనము పికప్ చేస్తున్నాము. త్వరలోనే ఇది మర్డర్ చేసిన అక్యూజ్ కూడా తప్పకుండా మనం దీంట్లో ఇంకొక 12 to 24 hours తప్పకుండా పట్టుకొని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 lakh వరకు పోయింది అన్నట్టు చెప్తున్నారు. క్యాష్ పోయినట్టు. అది కూడా నల్గొండ జిల్లాలోని తెలుగు రాష్ట్రాల్లో రూపారెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. మిస్టరీ ఏంటో తేల్చడం కాకీలకు సవాల్గా మారింది. దర్యాప్తులో ఎలాంటి నిజాలు తెరపైకి రానున్నాయి? ఇప్పటికీ పోలీసులకు క్లారిటీ వచ్చిందా?